కైకేయి నా రాముడిని గురించి నేను ఎంతని వివరించను, ఏమని వివరించను? చిదిమిన పాల్గారు, చిదిమిన పాల్గారు, చెక్కుటములపై జిలిబిలి చిరునవ్వులయువాడు, కాళ్ళ గజలు కళ్ళు కల్మనంగా అందరికను చల్లగా తిరుగువాడు, గుడి గుడి నుడుముల పూర్వ భూపాల గాథలు నేను నువ్వుచో పలుకువాడు. రాఘవా రాఘవా ముద్దీయ రాజన్న ఎగిరి గంతడుచు హాయిగా కౌగలించువాడు. అట్టి 14 ఒట్టినటుల అసుర భీకరవన సీమగౌపువాడనుచు ఏచితే ఇప్పుడు నీ మూలమున ఇటులేచుచుంటి, నీ మూలమున ఇటులేచుచుంటి. సామాజిక మాధ్యమాల మోజులో ప్రాచీన కళల్ని మరిచిపోతున్న నేటి కాలంలో నాటక రంగమే ప్రాణంగా, కళను బతికించడమే లక్ష్యంగా ఆ కుటుంబం ముందుకు సాగిపోతోంది. 3 తరాల వారు అనేక ప్రాంతాల్లో సాంఘిక, పౌరాణిక నాటకాలు ప్రదర్శిస్తూ ప్రశంసలు పొందుతున్నారు. ప్రజల ఆదరణ పొందడమే కాకుండా అవార్డులు సైతం సొంతం చేసుకుంటున్నారు. రాగయుక్తమైన సాహిత్యంతో, సరాగాల పదనిసలతో, భాషకు మరింత సొగసును చేకూర్చే సంభాషణలతో ప్రజలను అలరించిన కళ నాటకం. ఒకప్పుడు ప్రజల కాలక్షేపానికి మారుపేరుగా, విశేష ఆదరణ పొందిన కళగా మన్ననలు పొందింది. ఆధునిక పోకడలతో నాటకరంగానికి ఆదరణ కొరవడుతున్న వేళ కృష్ణా జిల్లా తిరువూరు మండలం జీ కొత్తూరుకు చెందిన పాతకొట్టు నాగిరెడ్డి కుటుంబం మాత్రం నాటక కళకు జీవం పోస్తూ జీవనం సాగిస్తోంది. నాటకం ప్రదర్శించిన ప్రాంతాల్లో ప్రశంసలు పొందుతూ అందరి ఆదరాభిమానాలు చూరగొంటున్నారు. పాతకొట్టు నాగిరెడ్డి కుటుంబం ముందు నుంచి వ్యవసాయ వృత్తిని నమ్ముకున్నా ఆయనకు నాటకాలపై ఆసక్తి కలిగి ఈ రంగంలోకి వచ్చారు. సురభి నాటకరంగం కళాకారులతో కలిసి ప్రదర్శనలిచ్చేవారు. నాగిరెడ్డికి లభిస్తున్న ఆదరణతో స్ఫూర్తిని పొంది ఆయన తమ్ముడు రామిరెడ్డి కూడా నాటకంలోకి వచ్చారు. సత్య హరిశ్చంద్ర నాటకంలో హరిశ్చంద్ర పాత్రను అవలీలగా పోషిస్తూ విశేష ఆదరణ పొందుతున్నారు. నాగిరెడ్డి, రామిరెడ్డి ప్రేరణతో 2వ తరానికి చెందిన నాగిరెడ్డి కుమారుడు కోటారెడ్డి నక్షత్ర కొడి పాత్రధారిగా రాణిస్తున్నారు. అదే తరానికి చెందిన మధుసూదన్ రెడ్డి వృత్తిరీత్యా ఆరోగ్య శాఖలో పనిచేస్తూ ప్రవృత్తిగా నాటక రంగాన్ని ఎంచుకున్నారు. రామిరెడ్డి కుమారుడు జగన్మోహన్ రెడ్డి కాలకౌశిక పాత్రలోనూ, మరో కుమారుడు శ్రీనివాసరెడ్డి హార్మోనిస్టుగా కళామతల్లి సేవలో తరిస్తున్నారు. 3వ తరానికి చెందిన వెంకటరామిరెడ్డి లోహితాసుడి పాత్రను పోషిస్తుండగా, వివేకవర్ధన్ రెడ్డి కర్ణాటక సంగీతంలో తరబేదు పొందుతున్నారు. ఇలా 3 తరాల వారు నాటక రంగంలో రాణిస్తూ ఈ కళ తమకెంతో ఆనందాన్నిస్తోందని చెబుతున్నారు. నేను హెల్త్ సూపర్వైజర్ గా ప్రాథమిక కార్యక్రమంలో పనిచేస్తున్నాను. నేను కూడా ఈ కళల పట్ల ఆకర్షితున్నై నేను కూడా రంగస్థల నాటకాలు ఆడుతున్నాను. ఒకప్పుడు విశేష ఆదరణ పొందిన నాటక కళను ప్రభుత్వాలు ప్రోత్సహిస్తే ఎంతో మంది కళాకారులకు ఉపాధి దొరకడంతో పాటు ప్రాచీన కళకు పూర్వ వైభవం వస్తుందని ఆకాంక్షిస్తున్నారు. హరిశ్చంద్రుడు, అర్జునుడు, శ్రీకృష్ణుడు, ధర్మరాజు, అశ్వత్థామ మరియు గాయకులుగా ఎలా ఇంత తొందర
ఇంకనూ సిగ్గులేక నన్ను అనునయింపవచ్చిదివా అది ఎంతో ఆచార్యుడు ఈ సూతనందనుడా నీకు నియామకుండు హరినాథుడవు ఆచార్య పాద నమస్కారము కూడా కూడగలుచు నీకు మోహించి పంపిన ఆనందము కలమతి విశ్వాస సుజాతి రావాల్సిన కష్టములా అయ్యా నీకు రావాల్సిన కష్టములా కష్టములెల్లి వచ్చినను కష్టములెల్లి వచ్చినను ఆ కీడులంతట మాటు ఘటియుపకుండుడే నీకు నీ మనకు దుఃఖము శాంతించుగాక. కాలవశమున కలిగిన కష్టశయనలెల్లి స్వామి యొక్క వీరబాహుడు నన్ను
హరిశ్చంద్రుడా? కాదు కాదు. వీరదాసుడా? నేటి రాత్రి అంతయు వల్లకాటి యందు కావలియుండి రేపు ఉదయముననే ఇంటికి వచ్చుచున్నప్పుడు ఈ కుండ నిండా క్రొత్త కళ్ళు నింపుకొని రమ్ము అని ఈ సురాభాండము నాకు ఇప్పించినాడు. అహో సురాభాండమా, నీవు పూజ్యురాలవు కావుననే విశ్వామిత్రుని సహాయ సంపత్తి చే విశ్వంభరాదేవికి ఆస్థానమునకు కనుకనే నీవు కడుపూజ్యురాలవు. ఇక త్వరపడి శ్మశాన వాటికకే పోవలేదు. ఓ అంధకారమప్పుడే బ్రహ్మాండమంతయు ఆవరించి కన్ను ఉన్నవారిని సైతము బుద్ధివాండ్రులు చేయుతున్నది కదా ఈ అంధకారము. గలవారి ఇళ్లలో పలినిదా అరుగు దొంగలకు సిద్ధాంగము మగలం కనికి తెగి అంటుగాండ్రకై ఆరాడుగుల తలపాటుగత్తే త్వరపడి శ్మశాన వాటికకే పోవలేను. వాసుదేవుడు పాండవ పక్షపాతి, ధర్మపక్షపాతి. ఇతను శ్రీపల్లు ఎరుంగడు కాబోలు అరవిందోక్షుడు నారాయణ
నారాయణ నారాయణ నారాయణ నారాయణ నీ నామమే గతిక నారాయణ నీ నామమే గతిక కోరికలు మాకు కొనసాగుటకు నారాయణ నీ నామమే గతిక కోరికలు మాకు కొనసాగుటకు నారాయణ నీ నామమే గతిక కోరికలు మాకు కొనసాగుటకు నారాయణ 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 అదేవిధంగా వయసులో చిన్నైనా మరి హెల్త్ డిపార్ట్మెంట్ సూపర్వైజర్ గారు పనిచేస్తున్నారు మధుసూదన్ రెడ్డి గారిని, ఎందుకంటే మా వాళ్ళు ఎక్కువగా పద్యాలు అనేది ఇంట్రెస్ట్ పడతారు కాబట్టి మధుసూదన్ రెడ్డి గారిని అతను వయసు తక్కువైనా కూడా ముందుగా రావచ్చుగా కోరుతున్నాం. కొమ్మినేని వెంకటేశ్వరరావు గారు వేదిక అలంకరించిన పెద్దలందరికీ నమస్కారం. ఈ యొక్క కార్యక్రమ నిర్వాహకులు నారాయణరావు గారు అంటే అంతకు ముందు సార్ తెలియదు, ఒకసారి కాల్ చేశారు. ఇక్కడ తెలిసిన మన అంజీ ఎవరు వీళ్ళు నా నంబర్ ఇచ్చారు సార్కి. చేసిన దగ్గర నుంచి కూడా సార్తో ప్రతిరోజు కూడా మాట్లాడుకుంటూ చాలా అంటే చాలా గౌరవంగా చాలా చక్కగా నాతో మాట్లాడుకుంటూ వస్తున్నారు సారు. మన ఏరియాలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా సీనియర్ కళాకారులకి సంబంధించినటువంటి వివరాలు
తర్వాత దీనికి సంబంధించినటువంటి ఈ కార్యక్రమానికి సంబంధించినటువంటి అన్ని వివరాలు కూడా ప్రతిరోజు కూడా వివరిస్తూ అది ఏం జరుగుతుంది ఏంటి, ఎలా చేద్దాం ఏంటనేది ఇప్పుడు ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత సార్ నాతో ఏదైతే చెప్పారో, నా నుంచి ఏదైతే ఫీడ్బ్యాక్ తీసుకున్నారో అది మాత్రమే అమలు చేశారు. ఒక్కటంటే ఒక్కడు కూడా ప్రత్యేకంగా వేరే రకంగా చేయకోకుండా ప్రతిదీ కూడా ఎలా అయితే నేను సార్తో ఏది రిక్వెస్ట్ చేశానో, లేదంటే ఏది సార్ ఇలా చేద్దాం సార్ అని అంటే ఖచ్చితంగా అదే ఇక్కడ నేను వచ్చిన తర్వాత చూడడం జరిగింది. సార్కి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుసుకుంటాను. ఎందుకంటే నన్ను అంతగా, నా యొక్క మాటను అంతగా గౌరవించి ఇంత గౌరవంగా నన్ను చూసినందుకు సార్కి ముందుగా ధన్యవాదాలు. అట్లాగే వేదిక అలంకరించిన పెద్దలు, ముందు ఉన్నటువంటి సీనియర్ కళాకారులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. నా రాముడిని గురించి నేను ఎంతని వివరించను, ఏమని వివరించను. చిదిమిన పాల్గారు, చిదిమిన పాల్గారు, చెక్కుపకములపై జిలిపిలి చిరునవ్వులయువాడు, కాళ్ళ గజలు కళ్ళు మనంగా అందరికను చల్లగా తిరుగువాడు, బుడి నుడువుల పూర్వ భూపాల గాథలు నేను పలుకువాడు, రాఘవా రాఘవా ముద్దీయ రాయన్న ఎగిరి గంతడుచు హాయిగా కౌగలించువాడు, అట్టి 14 ఒట్టినటుల అసుర భీకర వనసీమ గౌపువాడనుచు ఏచితే ఇప్పుడు నీ మూలమున ఇటులేచుచుంటి, నీ మూలమున ఇటులేచుచుంటి. ముఖ్యంగా ఈ యొక్క పద్యం గురించి చెప్పాలంటే కీర్తిశేషులు మా గురువు గారు పక్కన రామచంద్రరావు గారు, ఈ పొంగొల్ల వాసి. నాకు చిన్నతనంలో 12 సంవత్సరాల వయసులో నాకు గురుశిక్ష పెట్టినటువంటి గురువు గారు, నాకు విద్య నేర్పినటువంటి ఈ యొక్క ఈ నాటక రంగానికి సంబంధించి చేసినటువంటి కీర్తిశేషులు పత్తి రామచంద్రరావు గారి యొక్క పద్యం ఇది. ఆయన పేటెంట్ అది. దీన్ని ఆయన ద్వారా నేర్చుకోగలిగాను. ఇప్పుడు ఆయన స్మరించుకున్నందుకు కూడా చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. మధుసూదన్ రెడ్డి గారు హెల్త్ డిపార్ట్మెంట్ సూపర్వైజర్ గారు పనిచేస్తున్నారు. తిరుగులోనే ఉంటున్నారు. హరిశ్చంద్రుడు, అర్జునుడు, శ్రీకృష్ణుడు, ధర్మరాజు, అశ్వత్థామ మరియు గాయకులుగా ఈ మధ్య అది కూడా నాకు పంపించారు. గురం జాస్వా గారికి పంపించారు. కాబట్టి మరి ఇలాంటి వారు మన గ్రామం రావడం కూడా మన అదృష్టంగా మరి భావిస్తున్నాను. కొమ్మినేని వెంకటేశ్వరరావు గారు బైక్ లేవు కవర్ అవుతుందా లేదా చూడమ్మా, మధ్య కవర్ అవుతుందా లేదు చెప్తా ఉన్నావా. జనం